ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారతం శాంతి పర్వం. శాంతి పర్వంలో ధర్మరాజు విషాదం, పశ్చాత్తాపం, అర్జున వారు వారందరూ కూడా వారికి సాంత్వన పలకడం, ఉత్సాహపరచడం, రాజ్యం మేలుకోమని, యజ్ఞయాగాలు చేయమని. ఆ క్రమంలో వ్యాసుల వారు కూడా చెప్పడం జరిగింది. వ్యాసమారు చెప్పినటువంటి శంఖుడు లిఖితుడు, శంఖలిఖిత తర్వాత ఇంకా విషయాలు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మనం ఈ ధర్మరాజు యొక్క మానసిక స్థితిని మనమే అన్వయించుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది. ధర్మరాజుకు ఉన్నటువంటి స్థితి, ఆ ఆలోచనలు, భావాలు మనకు కూడా వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలో మన బుద్ధి, మన వివేకంతో ప్రయత్నం చేయాలి అని అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు మళ్ళీ వ్యాసము చెప్పిన తర్వాత ధర్మరాజు అంటున్న మాటలు, ఎంతమంది భర్తను పోగొట్టుకొని మహిళలు, వారి భార్యలు రోధిస్తున్నారు, బాధపడుతున్నారు అని ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి చదవండి. 2-3-7-2 23-72 పుట సంఖ్య. నమస్తే గురుజీ, చదవమంటారా గురుజీ? అక్కడ పోయి మొత్తుకుంటున్నారు స్త్రీ జనం. అక్కడి నుంచి గురుజీ సంశయం 72 కదా గురుజీ? 2-3-72. అయినా తెలుసుకోలేదు ధర్మరాజు, అంటే ఇంకా అర్థం చేసుకోలేదు ధర్మరాజు. చికాకు వేసింది అర్జునుడికి, అయితే అది మోహంలో మాత్రం కనపడనివ్వలేదు అతడు. భర్తలు పోయి మొత్తుకుంటున్నారు స్త్రీజనం, వ్యాసముని మోహం చూస్తూ అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అన్న మాట ఇది. భర్తలు పోయి స్త్రీలు అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మొత్తుకుంటున్నారు. చదవండి. అయినా తెలుపుకోలేదు ధర్మరాజు, చికాకు వేసింది అర్జునుడికి, అయితే అది మోహంలో మాత్రం కనపడనివ్వలేదు అతడు. భర్త పోయి
మొత్తుకుంటున్నారు స్త్రీ భర్తలు భర్తలు లు. అన్ని చాలా అక్షరాలు. భర్తలు పోయి కొంచెం మొత్తుకుంటున్నారు. జాగ్రత్తగా చూసుకుని చదవండమ్మా. అట్లాగే భర్తలు ముద్రణ పోయి సరిగ్గా లేదు. మొత్తుకుంటున్నారు స్త్రీ జనం. వ్యాసముని మోహం చూస్తూ అన్నారు ధర్మరాజు. ధర్మరాజు, వీళ్ళు ఏడుపులు వీళ్ళ ఏడుపులు వీళ్ళ ఏడుపులు శోక సంతాపాలు మోహం కింద కిందికి పోవాలి. సంతాపాలు కళ్ళప్పగించు కుల్లగించేస్తూ ఉంటాయి. అక్షరాలు గమనించదు. కుళ్ళగింప చేస్తూ ఉంటే కుల్లగించేస్తూ రాజ్యమేల. ఒక్కొక్క అక్షరం చూసి చెప్పండి. కుల్లగించేస్తూ ఉంటే పరిగెత్తకండి. సరే గురుజీ. కుళ్ళగించేస్తూ ఉంటే రాజ్యం ఎలా ఏలేది? ఏలినంత మాత్రాన ఈ దుఃఖము ఎలా వదులుతుంది? దుఃఖము పొమ్మంటే పోతుందా అన్నాడు. వ్యాసముని సుఖము రమ్మంటే వస్తుందా? ఇక్కడ ధర్మరాజు అన్నమాట ఇంతవరకే. భర్తలు పోయి మొత్తుకుంటున్నారు స్త్రీ జనము అని వ్యాసముని మోహన్ చూస్తూ అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అన్న మాటలు ఆగండి. భర్తలు పోయి మొత్తుకుంటున్నారు అంటే స్త్రీలు ఏడుస్తున్నారు. ఎంతమంది చనిపోయారు, వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వీళ్ళ ఏడుపులు శోక సంతాపాలు కుల్లగిస్తుంటే గుండెని కదిలించేస్తున్నమాట. కుల్లగించంటే గుండెను హృదయాన్ని కలిసివేస్తున్నాడు. ఉంటే రాజ్యం ఎలా ఏలేది? రాజ్యం ఏలమంటున్నారు కదా, రాజ్యం ఎలా ఏలేదు నేను? ఏలినంత మాత్రాన ఈ దుఃఖం ఎలా పోతుంది? వదులుతుందా? వదిలిపోతుందా? నేను రాజ్యం వెళ్తాను కానీ దుఃఖం పోతుందా? స్త్రీలను చూడండి ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు అన్నప్పుడు వ్యాసముని ఏమన్నాడంటే దుఃఖం పొమ్మంటే పోతుందా, రమ్మంటే వస్తుందా? సుఖం రమ్మంటే వస్తుందా అని చెప్పేసి అంటాడు అన్నమాట. దుఃఖం పొమ్మంటే పోతుందా అన్నాడు వ్యాసముని. సుఖం రమ్మంటే వస్తుందా అది వ్యాసముని అన్న మాటలు. ఇక్కడ నుంచి సాధ్యమా ఇది? వెనుక జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వస్తాయని సుఖము దుఃఖము రెండు గమనించండి. చెప్పండి. సుఖము ఆగండి. పాత భాష, పాత పుస్తకము, అక్షరాలు ఎగిరిపోయి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త చూసుకుని చదవండి. సుఖము దుఃఖము రెండు స్థిరము కాదు. నాటి కాలంలో వాటి కాలంలో అవి వస్తూ పోతూ ఉంటాయి. కాలం కలిసి వస్తే బుద్ధి లేని వారికైనా డబ్బు చేతికి వస్తుంది. కానీ కాలం వస్తే ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే చిల్లి గవ్వ సంపాదించలేరు. గాలి, వాన, ఎండ, వెన్నెల ఇవి అన్నీ కాలం బట్టే పుడుతున్నాయి. బాగా ఆలోచిస్తే మంత్రాలు, కళలు, మందు మాకులు అదే అక్షరం చూడాలి. అట్లాగే గురు, మందు మాకులు కాలం బట్టే మేలు కలిగిస్తాయి. పద్మాలు కలవలు వికసించడము, తీగెలు పువ్వులు పుయ్యడము, చెట్లు పండ్లు పండడము, పక్షులు మృగాలు మదించడము ఇదంతా కాలము బట్టే జరుగుతుంది. చావు పుట్టుకలు, హాని వృద్ధులు మొదలైన యావత్తు విషయాలు కాలం బట్టే జరుగుతాయి. కనుక నువ్వు విచారింపవలసిన పని లేదు. విచారించవలసిన పని లేదు. లోగడ సేనజిత్తు అని ఒక రాజు ఉండేవాడు. అతడికి
అతడి కొడుకు చచ్చిపోయాడు. దుఃఖము ముంచుకు వచ్చింది. తుదకి తనలో తానే తెలుసుకొని బుద్ధిమంతుల ఎదుట నా గురిజది ఎదట ఇలా అన్నాడు అతడు. తాను కొందరికి బాధ కలిగించడము, కొందరి చేత బాధ పడడము లోకములో ఉన్నది. ఇవి రెండు కాలం ఈ రెండు కాలం బట్టే కలుగుతాయి. అర్థం కాకపోతే కొంచెం జూమ్ చేసుకోండి, కనిపిస్తాయి. చేసుకుంటున్న గురూజీ, జాగ్రత్తగా కొంచెం జూమ్ చేసుకోండి. కాలం బట్టే తెచ్చుకోవాలి, పుస్తకాలు తెచ్చుకోవాలి. కాలం బట్టే కలుగుతాయి. కాలం బట్టే కలుగుతాయి. జ్ఞానం కలిగిన మనిషి కనుక నువ్వు విచారించవలసి, అది అయిపోయింది. కాలం బట్టే కలుగుతాయి. జ్ఞానం కలిగిన మనిషి, జ్ఞానం కలిగిన మనిషి ఒకళ్ళని బాధ పెట్టాను అని సంతోషించాడు. అవును, తాను కొందరు బాధ పెట్టాను, ఒకళ్ళని బాధ పెట్టాను విచారించడము, ధనము, భార్య, బిడ్డలు, బంధువులు పోయారని ఏడవడము తెలివి తక్కువ. ఏడిస్తే మాత్రం కీడు తప్పుతుందా? పోయిన వాళ్ళు వస్తారా? కనుక ఏడవకూడదు. దుఃఖానికి, భయానికి లోకములో ఎన్నో కారణాలున్నాయి. వాటికి పండితుడు మనసులో చోటివ్వడు. మూఢుడు మాత్రము అవి తప్పించుకోలేడు. దుఃఖములో మునిగిపోతాడు. వినండి, అక్కడ మునిగిపోతాడు. వినండి. అప్పటి భాష, అవును గురు, అదే గురుజీ, అదొకటి. సుఖము, దుఃఖము ఏది శాశ్వతము కాదు. శాంతి కోరే మనుష్యులు సుఖం వస్తే సంతోషించను కూడదు, దుఃఖం వస్తే దుఃఖించను కూడదు. ఇదే తగిన పని. కేవలం మూఢులైన వాళ్ళు, బాగా వివేకం కలవాళ్ళు సుఖముగా ఉంటారు. ఇలా చెయ్యని వాళ్ళు, అలా ఉండేవాళ్ళు మూఢులైన వాళ్ళు, బాగా వివేకం కలవాళ్ళు సుఖముగా ఉంటారు. మిడిమిడి జ్ఞానముతో తెలియని వాళ్ళు మాత్రమే దుఃఖపడతారు. సందేహము లేదు. ఇవి సేవజిత్ మాటలు. నిజంగా ఎంతో వివేకవంతుడతడు. పండితులు ఆదరించదగిన మాటలు చెప్పాడు. అతడన్న మాటల అర్థం మనసుకి పట్టించుకో, విచారం విడిచిపెట్టు, ఇంకా విను. ఇంకా వినని ఏమంటున్నారు? వ్యాస మహర్షి అంటున్నాడు అన్నమాట. నిజానికి దుఃఖం పొమ్మంటే పోదు, రమ్మంటే రాదు. సుఖం రమ్మంటే రాదు. మనం అనుకుంటే దుఃఖం పొమ్మని అనుకోగానే పోదు. మనం కోరుకుంటే సుఖం రాదు. దుఃఖాలు ఎవరు కోరుకోరు. అందుకంటే దుఃఖాలు పోవాలంటే పోవు. దానికి ఉపాయం ఉండాలి, ప్రయత్నం చేయాలి. కానీ ఊరికే దుఃఖాలు పోవాలంటే దుఃఖాలు పోవు. సుఖాలు రావాలంటే సుఖాలు రావు. ప్రయత్నం చేయాలి. ఇక్కడ శబ్దం, ఈ వాక్యం గమనించండి. దుఃఖాలు రమ్మంటే రావు అనొచ్చు కదా, అలా అనలేదు. సుఖాలు పొమ్మంటే పో, ఇటువది కాదు. అంటే దుఃఖాలు రమ్మడం ఉండదు, సుఖాలు పొమ్మడం ఉండదు. వాక్యం గమనించండి. వచ్చినాయి పోవద్దు, అవేమో రావద్దు అనుకుంటాం కాబట్టి అయినా వస్తాయి. మీరు మాట్లాడకండి, వినండి. దుఃఖాలను ఎవరు రమ్మనరు, సుఖాలను ఎవరు పొమ్మనరు. అందుకే వాక్యంలో ఏమన్నారు? దుఃఖం పొమ్మంటే పోతుందా అన్నాడు వ్యాస మహర్షి. సుఖం రమ్మంటే వస్తుందా? ఆ వాక్యం గమనిస్తే దుఃఖాలను ఎవరు రమ్మని కోరరు, సుఖాన్ని పొమ్మని కోరరు అన్నమాట. దాని అర్థం అది. దుఃఖం రమ్మంటే అడగడం ఉండదు, సుఖాలు పొమ్మని చెప్పడం ఉండదు. కాబట్టి దుఃఖాలను ఎవరు కోరుకోరు. పొమ్మంటే పోవు, ప్రయత్నం చేసి ఉపాయం చేసి పోగొట్టుకోవాలి. అలాగే సుఖం కావాలంటే రమ్మనాలంటే రమ్మంటే రావాలి, ప్రయత్నం చేయాలి. దాని అర్థం అది. తర్వాత సాధ్యం కాదు. వినండి, మ్యూట్. వెనుక జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వస్తాయి అవి. అంటే మన కర్మఫలం కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి
సుఖ దుఃఖాలు కలుగుతాయి. జాత్యాయుర్భోగ సతిమూలే జాత్యాయుర్భోగం అంటే మన కర్మను బట్టి జాతి, ఆయు, భోగాలు, సుఖాలు, దుఃఖాలు అన్ని కలుగుతాయి. కర్మఫలమే. వెనుక జన్మలు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి వస్తాయి సుఖం కానీ దుఃఖం కానీ. ఏది కూడా స్థిరం కాదు, రెండు స్థిరం కాదు ఏది కూడా. సుఖము స్థిరంగా ఉండదు, దుఃఖం కూడా స్థిరంగా ఉండదు, ఎప్పటికి ఉండదు. ఎప్పుడు దుఃఖాలే ఎప్పుడు సుఖాలు ఉన్నారు ఎవరైనా? ఎవరు ఉండరు. ఎప్పుడు దుఃఖాలే ఎప్పుడు సుఖాలే. కానీ కొందరు అంటారు నాకు ఎప్పుడు దుఃఖాలు ఉన్నాయి, ఎప్పుడు కష్టాలు ఉన్నాయి, అసలు సుఖమే లేదు, ఒక్కరోజు కూడా సుఖపడలేదు అని అంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలే కష్టాలు, ఏనాడు సుఖపడలేదు అంటారు. అది జరగనే జరగదు. ఏనాడు సుఖం లేకపోతే ఎందుకు ఉంటున్నారు? ఇంకెందుకు ఆశతో ఉంటున్నారు? సుఖము దుఃఖము స్థిరంగా ఉండవు. వాటి కాలంలో అవి వస్తూ పోతుంటాయి. అంటే కాలం అంటే ఆ సమయం వచ్చినప్పుడు సుఖాలు కానీ దుఃఖాలు కానీ వస్తుంటాయి పోతుంటాయి. కాలం కలిసి వస్తే మనం చూస్తుంటాం. కాలం కలిసి వస్తే మనం కోరకుండా ఎన్నో వచ్చేస్తుంటాయి, కోరిన రానే రావు. కాలం కలిసి వస్తే బుద్ధి లేని వాడికైనా డబ్బు వస్తుంది. కొందరు ఏం పని చేయరు, బుద్ధి కూడా ఉండదు, కానీ కోటాను కోట్లు వస్తూనే ఉంటాయి. అంటే సంపాదించింది కాకుండా, తాత ముత్తాత సంపాదించి కాకుండా అనుకోకుండా వస్తూనే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి చెప్పడం కష్టం. అదంతా కూడా పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపము పుణ్యము ఏదో ఉంటుంది. కానీ కాలం వస్తే ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే చిల్లి గవ్వ సంపాదించలేరు. ఇద్దరు చూస్తూనే ఉన్నాం. గొప్ప గొప్ప పండితులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, విద్వాంసులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులే ఉండవు, డబ్బులే సాధనాలు కూడా ఉండవు, ఎవరు దగ్గర ఉండరు. డబ్బులు ఉండి కూడా, అన్ని సాధనాలు ఉండి కూడా ఎవరు బంధువులు ఉండరు, సేవ చేయడానికి ఎవరు దొరకరు, మిగిలరు. ఇటువంటి కూడా ఉంటాయి. కొన్ని ఉపాధి చెప్తున్నాను, కొన్ని ఉదాహరణలు. గాలి, వాన, ఎండ, వెన్నెల ఇవన్నీ కాలాన్ని బట్టే పుడుతుంటాయి. గాలి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం, వాన ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం, ఎండ, వెన్నెల ఇంకా ఎన్నో ఉంటాయి. బాగా ఆలోచిస్తే మంత్రాలు అంటే కొన్ని విషయాలు అనమాట, అంటే రహస్యాలు, ఉపాయాలు అన్నమాట. కళలు కానీ, ఈ మందుమాకులు, ఔషధాలు అంటే వనమూలికలు. ఇక్కడ మందుమాకులు అంటే వనమూలికలు కాలం బట్టే కలిగిస్తాయి. అంటే మేలు. ఒక మందు పని చేయాలంటే ఎండాకాలంలో వాడితేనే పనిచేస్తాయి, కొన్ని వానకాలం వాడితేనే, వానకాలంలోనే, కొన్ని చలికాలంలోనే, కొన్ని అమావాస్య రోజే పనిచేస్తాయి, కొన్ని పౌర్ణమి రోజే పనిచేస్తాయి. వనమూలికలు, మందులు, వాటి కూడా కాలం ఉంటుంది. పద్మాలు, కలువలు. పద్మం ఎప్పుడు వికసిస్తుంది? దినములో. కలువలు రాత్రి. చంద్రుని వెన్నెలకు కలువలు, సూర్యుని కాంతికి పద్మాలు. తీగలు, పువ్వులు పూయడం కానీ కాలాన్ని బట్టి, ఋతువులను బట్టి పూస్తుంటాయి. పూత, కాత, కాయలు రావడం, పంట రావడం, ఇవన్నీ కూడా చెట్లు పళ్ళు పండడం కానీ, అంటే పండ్లు పండాలంటే కూడా కాలాన్ని బట్టి ఉంటాయి. కొన్ని చలికాలమే, కొన్ని ఎండాకాలమే పళ్ళు వస్తాయి, చూస్తూనే ఉంటాం. అంటే ఇదంతా కూడా కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి జరుగుతుంటాయి. మనం ఏం చేయలేమని చెప్పడానికి. పక్షులు, మృగాలు మదించడం అంటే జతకట్టడం, వారి ఎదకు రావడం, సంతానం కోసం ప్రయత్నం చేయడం అనేది మదించడం. ఇదంతా కాలం బట్టే జరుగుతుంది. చావు పుట్టుకలు, హాని, వృద్ధులు అంటే ఈ తగ్గడాలు, పెరగడాలు ఇవన్నీ కూడా మొదలైన యావత్ అంటే మొత్తం, యావత్ అంటే పూర్తిగా, ఇటువంటి ఈ సర్వ విషయాలన్నీ కూడా కాలం బట్టే జరుగుతాయి. కనుక నువ్వు విచారించవలసిన పని లేదు అని వ్యాస మహర్షి ధర్మరాజుని అంటున్నాడు. లోగడ సేనజిత్ అనే ఒక రాజు ఉండేవాడని చెప్పేసి ఒక కథ చెప్తాడు అనమాట. సేనజిత్ రాజు కొడుకు చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు దుఃఖం ముంచుకొస్తుంది ఆ రాజుకు, సేనజిత్ అనే రాజు. తుదకి తనలో తానే తెలుసుకుని బుద్ధిమంతుల ఎదుట ఇలా అంటాడు. తన లోపడ అనుకుంటాడు అన్నమాట ఆ సేనజిత్ రాజు. బుద్ధిమంతుల ముందర ఇలా చెప్తాడు అని చెప్పేసి, తాను కొందరికి బాధ కలిగించడము, కొందరి చేత బాధ పడడము, అంటే కొందరిని బాధ పెట్టడము, కొందరి చేత బాధపడడము లోకంలో ఉన్నదే. ఇవి రెండు కాలాన్ని బట్టే కలుగుతాయి, జరుగుతుంటాయి. మనం తెలియకుండానే బాధ పెడుతుంటాం, మనకు తెలియంది లేదు. కొందరు బాధ కలుగుతుంది, మన ప్రమేయం లేదనుకుంటాం, మన ప్రమేయం ఉండదు కూడా, మన ఆలోచన కూడా ఉండదు. కానీ కొందరు బాధ అవుతుంది మన వ్యవహారం వల్ల, ఏం చేయలేం. జ్ఞానం కలిగిన మనిషి ఒకళ్ళని బాధ పెట్టాను అని సంతోషించడు, ఒకళ్ళని బాధ పెట్టారు అని, నన్ను బాధ పెట్టారని విచారించడు. అంటే నేను ఒకరిని బాధ పెట్టానని చెప్పేసి సంతోషించడం, బాధ పెట్టాను, కష్టపెట్టాను అని చెప్పేసి సంతోషపడము, లేదా నన్ను బాధ పెట్టారని చెప్పేసి విచారించడం అని జరగదు, చేయడు. ఎవరు? బుద్ధిమంతులైతే.
ధనము, భార్య, బిడ్డలు, బంధువులు పోయారని ఏడవడం తెలివి తక్కువ. ఏడిస్తే మాత్రం ఏమవుతుంది? కీడు తప్పుతుందా? పోయిన వాళ్ళు వస్తారా? కనుక ఏడవకూడదు. దుఃఖానికి, భయానికి లోకంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటికి పండితుడు మనసులో చోటివ్వడు. మూఢుడు మాత్రం అవి తప్పించుకోలేడు. తెలియని వారు పాపం మూర్ఖుడు వారు ఏడుస్తుంటారు, దుఃఖంలో మునిగిపోతారు, బాధపడతాడు వాడు అని ఆ సేనజిత్తు మహారాజు అనుకున్నాడు అన్నమాట. అనుకుని కొందరు బుద్ధిమంతుల ముందర చెప్పడం జరిగింది. బుద్ధిమంతులు ఎదుట ఇలా అన్నాడని చెప్పి చెప్పారు. ఇదంతా ఇక్కడ మిడిమిడి జ్ఞానముతో తెలిసి తెలియని వాళ్ళు మాత్రమే దుఃఖపడతారు. సందేహం లేదు. మన జరుగుతుంది ఇదే. మనం ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే తెలిసి తెలియని జ్ఞానం ఉంది మనకు. మిడిమిడి జ్ఞానం ఉంది, కొంత తెలుసు కొంత తెలియదు. అందుకే దుఃఖపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఎవరైనా బాధపడుతుంటే నవ్వుతున్నాం. మళ్ళీ మనకు బాధ కలిగితే విచారిస్తున్నాం. ఇదంతా ఏంటి? మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియక. ఇవి సేనజిత్తు మాటలు. ఇక్కడ సేన ఉండాలి, సేవ ఉంది. ఇవి ఆ రాజు అన్న మాటలు అన్నమాట. నిజంగా ఎంతో వివేకంతుడు అతడు. ఎవరు? ఈ రాజు. పండితులు ఆచరించదగిన మాటలు చెప్పాడు. అతడన్న మాటల అర్థము మనసుకి పట్టించుకో, విచారం విడిచిపెట్టు, ఇంకా వినని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. ఇంకా కూడా బోధించడం జరిగింది వ్యాస మహర్షి. ఇక్కడ నుంచి ఇంకెవరు చదువుతారు? నమస్తే గురుజీ. ఇవి సేనజిత్తు మాటలు. నిజంగా ఎంతో వివేకవంతుడతను. అతడు పండితులు ఆదరించదగిన మాటలు చెప్పాడు. అతడన్న మాటల అర్థం మనస్సుకి పట్టించుకో, విచారం విడిచిపెట్టు, ఇంకా విను. వర్ణాలు, ఆశ్రమాలు బాగా తెలుసుకొని అవి చక్కగా నడిపించి రాజ్యం పాలించు. తగిన విధంగా దండనీతి నడిపించు. ఇదిగో ఇది నీకు తగిన వృత్తి. స్వర్గానికి వెళ్ళినా కూడా ప్రజలు ఎవడి గుణాలు పొగుడుతారో అతడే సత్పురుషుడు అంటారు పెద్దలు. అంతమందికి ప్రియమైన రాజ్య పరిపాలన నీ కులధర్మం, అదే నీ కర్తవ్యం, అదే ఉచితం కూడా అన్నాడు. మునీంద్ర, దుఃఖంతో ఎత్తుకున్నాడు ధర్మరాజు. నా కన్న తండ్రి అభిమన్యుణ్ణి ఎలా మర్చిపోయేది? ద్రౌపది, 5 కుమారులు, అన్న కర్ణుడు, విరాటరాజు, ద్రుపద మహారాజు, దృష్టకేతుడు ఎలా తనువుకి రాకుండా ఉంటారు చెప్పు? ఎలా కలుగుతుంది నాకు శాంతి? చిన్నప్పుడు నన్ను ముద్దుగా తొడల మీద పెట్టుకొని లాలించిన తాతని భీష్ముణ్ణి చంపుకున్నాను. అర్జునుడి బాణాలు శరీరం చేల్చేస్తూ ఉంటే అతడు శిఖండి వైపు కన్నెత్తి చూడలేదు. కళ్ళారా చూశానది. ఎల్లప్పుడూ అది మనస్సు చేల్చేస్తూనే ఉంది. అంతేకాదు, ఆ స్థితిలో కూడా శిఖండి మీద అతడు బాణం వెయ్యకపోవడం తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. పరశురాముణ్ణి జయించిన బలవంతుడు, కాశీరాజు కూతుళ్ళ కోసం లోకంలోని రాజులందరినీ గెలిచిన వీరుడు, అంతవాడు యుద్ధంలో తుళ్ళిపోవడం ఊహించుకుంటే దుఃఖం పొర్లుకు వస్తుంది. 3 ఏళ్ల ముచ్చట రాజ్యం కోసం అంతటి కీర్తిశాలిని, వృద్ధ సింహం లాంటి తాతయ్యని, వంశానికి తలమానికం వంటి వాణ్ణి చంపాను. దుఃఖంతో మనస్సు కుంగిపోదూ చెప్పు? లోకమంతా పాదపూజ చేసే గురుదేవుడు దుఃఖంతో తన కొడుకు కోసం ఎంతో నమ్మి నన్ను అడిగాడు. ఏనుగు చావు మనసులో పెట్టుకొని బతికున్న అశ్వత్థామ చచ్చిపోయాడు. నిజమే అని అబద్ధమాడాను. గురుద్రోహిణి, రాజ్యం ఏలడానికి అర్హత ఎక్కడుంది నాకు? మునీంద్ర, చెప్పు. రాజ్యం కోసం ఆశపడి పాపం పోసుకున్నాను, గురువుని చంపుకున్నాను. నా వంటి క్రూరాత్ముడు ఏ గతికి పోతాడు చెప్పు? అన్న మహాత్ముడు కర్ణుడు, అతన్ని చంపించి ఏలుకున్న రాజ్యం ఏం సుఖం కలిగిస్తుంది? బాధల పాలు చెయ్యదు. మహావీరుడు ద్రోణాచార్యుడు కాస్తూ మండుతున్న అగ్నిహోత్రంలా ఉన్న పద్మవ్యూహం చూసి ఇది ప్రాణాంతకం అని ఆలోచించకుండా కొడుకుని చంపేశాడు. సుభద్రా అర్జునులలాగా ఇంత దారుణం వహించిన తల్లి తండ్రి ఎక్కడైనా ఉంటారా? అయ్యో,
అభిమన్యుడంత వాడు లోకానికి రాజెందుకవుతాడు? దుఃఖానికి తగని ఇల్లాలు ద్రౌపది. మేరువుల్లాంటి 5 కొడుకుల్ని యముడు పట్టుకుపోయి కుంగిపోతూ ఉంది. ఎలా చూడను ఇది? ఎంతో కుసిల్లిపోతున్నాను. 5 కుల పర్వతాలు కూలిపోయి పాడుబడిన భూదేవిలా ఉంది. ఆమె గృహభారం నెమ్మదిగా ఎలా నిర్వహిస్తుంది? ప్రాయోపవేశం చేసుకొని ఈ శరీరం వదిలిపెట్టేయాలని బుద్ధి పుడుతోంది. దుఃఖంలో ఉన్నాను, నన్ను కనికరించండి, సన్యసించి అడవికి పోనివ్వండి. బంధు మరణ దుఃఖంలో అలా వ్యాకుల పడుతున్న అతన్ని ఓదారుస్తూ మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. గురుజీ, ఇక్కడ గమనించండి, బంధు మరణ దుఃఖముతో, బంధువులు మరణించిన దుఃఖము నిజానికి వైరాగ్యం కాదు, ఏది కాదు. బంధువులు మరణించారు, అనసం చంపుకున్నాను, గురువుని ద్రోణాచార్యుని చంపుకున్నాను, భీష్ముని తాతను చంపుకున్నాను, అన్న మహాత్ముడు కర్ణుని చంపుకున్నాను, వీళ్ళందరూ అభిమన్యుని చంపుకున్నాను. ద్రౌపది 5 కుమారులు పోగొట్టుకుంది. ఆమె ఎలా ఆమె దుఃఖానికి తగనిల్లాలు, అసలు దుఃఖపెట్టాల్సి తగినటువంటి కాదు. అంటే దుఃఖాలు అవి కలిగించకూడదు, కష్టం కలిగించకూడదు. అటువంటి ఇల్లాలు ద్రౌపది. అటువంటి ద్రౌపది మేరు లాంటి 5 కొడుకుల్ని యముడు పోవాలంటే పట్టుకుపోయారంటే చంపడం జరిగింది. 5 కొడుకులకు చనిపోయారు, కుంగిపోతుంది. ఇవన్నీ కూడా చూసి నేను ఎలా ఉండాలి? ప్రాయోపవేశం అంటే చితివేశం, తనకు తానే ఒక రకంగా ఆత్మహత్య. ఉపవేశం చేసుకొని ఈ శరీరం వదిలిపెట్టేయాలని బుద్ధి పుడుతుంది. అంటే నన్ను నేను చనిపోవాలనిపిస్తుంది చితి వేర్చుకొని. అలా అంటే ఇదంతా బాధపడడం జరుగుతుంది. అంటే అసలు మనసులోనే ఇదన్నమాట. ఇక్కడ భీష్ముని యొక్క పరాక్రమము, అది ఎంత బలవంతుడు అది చెప్పడం జరిగింది, వర్ణించడం జరిగింది. ఎంత గొప్ప వీరుడు అనేది. చిన్నప్పుడు ముద్దుగా తోళ్ల మీద కూర్చోబెట్టుకొని అది తాత, ఇంత లాలించినటువంటి తాత, వీళ్ళందరూ ఇలా కర్ణుడు, విరాట్ రాజు, ద్రుపద మహారాజు, దృష్టకేతు వీళ్ళందరూ చనిపోయారు కదా. ఇలా ఇక్కడ తలుపుకి రాకుండా ఉంటారని. తలుపుకి అంటే తలపుకు అనమాట. అంటే తలుపుకు రాకుండా అంటే ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది శబ్దం? ఇలా తలుపుకి రాకుండా ఉంటారు అంటే ఎలా గుర్తుకు రాకుండా ఉంటారు? గుర్తుకు వస్తారని అర్థం. ఇది పాత భాష, ఇది ఇక్కడ భాష కాదు, రాజమండ్రి భాష. ఇది రాజమండ్రిలో పాత భాష. ఇక్కడ చదవండి. తర్వాత మళ్ళీ అందుకున్నాడు వ్యాసం. నమస్తే గురుజీ. చదవనా గురుజీ? కృష్ణారావు గారు చెప్ప. మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. పుణ్యాత్ముడివి నువ్వు ఇలా అనవచ్చా? నీ వంటి ధైర్యవంతుడు ఇలా దుఃఖపడడం వల్ల పదే పదే చెప్పవలసి వస్తుంది. మనసు పెట్టి నా మాట విను. ఏ పదార్థాలైనా తరగడం కోసమే పెరుగుతాయి, పడిపోవడం కోసమే ఎదుగుతాయి, ఎడబాటు కోసమే దగ్గర చేరతాయి, నాశనము కోసమే పుడతాయి, దుఃఖము కోసమే సుఖపడతాయి. స్నేహితులు చేసిన పని సుఖం కలిగిస్తుంది అనడము, శత్రువులు చేసిన పని దుఃఖము కలిగిస్తుంది అనడము, ధనము వల్ల మంచి బుద్ధి కలుగుతుంది అనడము, సుఖాలన్నిటికీ అదే సాధనం అనడము, ఇదంతా చరిత్రుడైన విధి అనుకూలముగా ఉంటేనే. అది లేకపోతే అంతా నీటి మీద రాతే అయిపోతుంది. అందుచేత ధర్మరాజా, దుఃఖముతో బాధపడకు. విధి నిన్ను ఏ ధర్మము కోసము పుట్టించాడో అది నడిపించు. ఏమంటే నువ్వు విధి చేతి కీలుబొమ్మవే కాని నీకు నువ్వు ప్రభువు కావు కదా. విదేహరాజు జనకుడు తన వివేకము పరిపక్వము కాకముందు ఒకప్పుడు బంధు వియోగము వల్ల బాధపడి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అశకుడని ఒక బ్రాహ్మడు అతని దగ్గరికి వచ్చాడు. జనకుడు అతన్ని తగినట్టు పూజించాడు. ఆగండి. అశ్మకుడు అనే వాడనమాట. ఇది వేరే, ఈ కథ మళ్ళీ వేరు. మ్యూట్లో ఉండండి కృష్ణారావు. మూట్లో ఇక్కడ ఈ
ధర్మరాజు అన్న తర్వాత ఇంకా వ్యాసమహర్షి చెప్పడం జరుగుతుంది. ఇదంతా గమనించండి. ఇవన్నీ కూడా నిజానికి మన చేతుల్లో ఏముండదు కదా, ఏముండదు మన చేతుల్లో. ఏ పదార్థమైనా తరగడం కోసమే పెరుగుతాయి. పెరగడం సామెత కూడా ఉంది, పెరగడం తరగడం కోసమే, పెరగడం విరగడం కోసమే. పెరుగుతుందంటే అది తరగడము విరగడము జరుగుతుంది. ఒక చెట్టు బాగా పెరుగుతుంది అంటే అది విరగడం కోసమే అన్నమాట. అలాగే పడిపోవడం కోసమే ఎదుగుతాయి అవి, ఎడబాటు కోసమే దగ్గర చేరుతాయి. అంటే సంయోగం వియోగం కొరకే. ఎప్పుడైతే మనం సంయోగం అంటున్నామో, కలవడం అంటున్నామో, అది విడిపోవడం కొరకే. ఎడబాటు కోసమే దగ్గరకు చేరుతాయి, నాశనం కోసమే పుడతాయి, దుఃఖం కోసమే సుఖపడతాయి. ఇది అర్థం చేసుకోండి. దుఃఖం కోసమే మనం సుఖపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అది దుఃఖం కోసమే. అనిపిస్తుంది మనకు సుఖంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనిపిస్తుంది, కానీ చివరికి అది ఉండదు. ఎప్పుడైతే సుఖపడుతున్నాం అనిపిస్తుందో చివరికి అది దుఃఖం కోసమే. అలాగే కష్టపడుతున్నాం అనుకుంటున్నాం కదా, అది కష్టపడడం కాదు, చివరికి సుఖం కోసమే. ఈ రకం కూడా వాక్యం తీసుకోవచ్చు. ఇప్పుడు కష్టపడుతున్నాం, తర్వాత సుఖం, తప్పకుండా సుఖం లభిస్తుంది అలా అనుకోకూడదు. ఎప్పుడు కష్టాలు ఉంటాయి అనుకోకూడదు. ఎక్కువ సుఖపడుతున్నామంటే కొంచెం ఏమనిపించినా దుఃఖం అవుతుంది. అది ఎక్కువ సుఖాలు, నిజానికి ఎక్కువ సుఖాలు ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఇంకొక మాట, స్నేహితులు ఏ పని చేసినా, తప్పు పని చేసినా ఏం చేసినా అది మనకు సుఖం కలిగిస్తుంది. స్నేహితులు చేసిన పని సుఖం కలిగిస్తుంది అనడము, శత్రువులు చేసిన పని దుఃఖం కలిగిస్తుంది అనడము, ధనం వల్ల మంచి బుద్ధి కలుగుతుంది అనడము, సుఖాలన్నిటికీ అదే సాధనం అనడము, ఇదంతా చిత్ర చరిత్రుడైన విధి. అంటే బ్రహ్మ పౌరాణికంగా విధి రాసిన రాత అంటారు కదా, చిత్ర చరిత్రుడైనటువంటి విధి అంటే ఇక్కడ కర్మఫలదాత అనమాట. కర్మఫలదాత ఆ ఫలం ఇవ్వడం. పరమాత్మ న్యాయకారి, కర్మ ఫలదాత, మనం చేసినట్టు కర్మలకు ఫలం ఇస్తాడు. విధి, మన విధి రాత అంటాం, అదృష్టం అంటాం, లేదా సౌభాగ్యం అంటాం, భాగ్యం అంటాం. ఇదంతా మనం చేసిన కర్మలే నిజానికి. అది లేకపోతే అంత నీటి మీద రాతే అయిపోతుంది అన్న. అందుచేత ధర్మరాజా, దుఃఖముతో బాధపడకు. విధి నిన్ను ఏ ధర్మం కోసం పుట్టించాడు అంటే పరమాత్మ కర్మఫలదాత ఏ ధర్మం కోసం, ఏ పని కోసం పుట్టించాడో అది నడిపించు. ఏమంటే నువ్వు విధి చేతి కీలు బొమ్మవే కానీ నీకు నువ్వు ప్రభువి కాదు కదా. ఇది మనం అనుకోవాలి. నా ఇష్టం కాదు, పరమాత్మ చేతిలో నేను కీలు బొమ్మను. పరమాత్మ ఆడిస్తున్నాడు, కర్మఫలం ఇస్తున్నాడు, నా చేతుల్లో అంతా ఉండదు. నా చేతిలో కర్మ మాత్రం ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో మనం చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఇక విదేహరాజు జనకుని గురించి మళ్ళీ ప్రారంభం అవుతుంది. అది కొంచెం చదవండి ఎవరైనా. విదేహరాజు జనకుడు నుంచి వారేమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. విదేహరాజు జనకుడు. విదేహరాజు జనకుడు తన వివేకం పరిపక్వం కాకముందు ఒకప్పుడు బంధు వియోగం వల్ల బాధపడి ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అశ్వకుడని ఒక బ్రాహ్మణుడు అశ్ముకుడని ఒక బ్రాహ్మణుడు అతడి దగ్గరకు వచ్చాడు. జనకుడు అతన్ని తగినట్టు పూజించాడు. మహాత్మా, ధనము బంధువులు కలిగినప్పుడు సంతోషము, అవి పోయినప్పుడు దుఃఖము ఎలా కలగకుండా ఉంటాయో సెలవియ్యి అని అడిగాడు. అశ్మకుడు ఇలా వివరించాడు. సుఖము దుఃఖము రెండు సంసారంలో అంటిపెట్టుకుని. జనకుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఏమడిగాడు జనకుడు? మహాత్మా, ధనము బంధువులు కలిగినప్పుడు సంతోషం కలుగుతుంది, అవి పోయినప్పుడు దుఃఖం ఇలా కలగకుండా ఉంటాయో దానికి ఉపాయం చెప్పమన్నాడు. సెలవి. బంధువులు కలిగినప్పుడు, ధనం కలిగినప్పుడు, ఈ సుఖాలు కలిగినప్పుడు సంతోషం కలుగుతుంది, అవి పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. అవి కలగకుండా ఉండాలంటే ఉపాయం ఏంటి? మనకు కావాల్సిన ఉపాయం ఇదే కదా. మనకు కూడా కావాలి, ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. అశ్వకుడు ఇలా వివరించాడు. అశ్వకుడు ఏమన్నాడు చూడండి. సుఖము దుఃఖము రెండు సంసారంలో అంటిపెట్టుకునే ఉంటాయి. వాటికి లొంగిపోయిన మనిషి
ఆత్మని అవి మేఘాలు చెదరగొట్టిన గాలిలాగా చెడగొడతాయి. కేవలం సుఖమే అనుభవించేవాడు కానీ కేవలం దుఃఖమే అనుభవించేవాడు కానీ లోకంలో లేడు. ఈ విషయం తెలుసుకోవడమే దీనికి మందు. ముసలితనం రాకుండా తప్పించుకోవడం ఎవళ్ళకైనా తరమవుతుందా? చావకుండా ఉండడం ఎవళ్ళకైనా శక్యమా? భూలోకమంతా ఏలిన మహారాజే అవుగాకవాడు. అంచేత మహారాజు ఎప్పుడు మహారాజా అందుచేత జనక మహారాజాను సంబోధిస్తూ చెప్పడం జరుగుతుంది. గురించి అంచేత మహారాజా ఎప్పుడు ఏది వస్తే అది అనుభవించవలసిందే అనుకుని ధైర్యంగా ఉండడమే తెలివైన పని. నరనాస్నాలు, ఆసనాలు, వాహనాలు, కాలం సరసాన్నాలు అంటే గురించి మంచి అన్నములు, మంచి మంచి కమ్మటి రుచికర అన్నాలు, సరసమైన అన్నాలు, అలా ఓహో సరసాన్నాలు, ఆసనాలు అంటే కుర్చీలు, సింహాసనాలు, ఇటువంటివి వాహనాలు. గురించి సరసాన్నాలు, ఆసనాలు, వాహనాలు కాలం బట్టే లభిస్తాయి మనిషికి, కాలం బట్టే పోతూ ఉంటాయి. కనుక వాటిని నమ్మకపోవడమే మంచిది. మంచి ఉపాయం తెలిసిన వైద్యులు శాస్త్రాలు అభ్యసించి మందులు తయారు చేస్తారు. శరీర రోగాలు తెలుసుకొని రోగులకి చికిత్స చేస్తారు. రోగాలు కుదురుతున్నాయి కదా, అయితే వైద్యులు మాత్రం రోగులు కాకుండా ఉండిపోతున్నారా? విధి ప్రతికూలమైనప్పుడు మనిషి చాకచక్యం ఎందుకు పనికిరాదు. మంచి వంశంలో పుట్టుక, సౌందర్యము, బలము, సంపద, భోగాలు ఇవన్నీ కాలం బట్టే కలుగుతాయి. గర్భదరిద్రులకి గంపెడు పిల్లలు పుడతారు. సిరి సంపద ఉన్నవాళ్ళు 1000 దేవుళ్ళకు మొక్కుకున్న సంతానం కలగదు. దరిద్రులు కడుపు మంటతో రాళ్ళు తిన్నా అరిగించుకుంటారు. ఆగర్భ శ్రీమంతులు తిన్న తిండి తిన్నగా అరిగించుకోలేరు. ఆడది, తాగుడు, జూదము, వేట ఎంత మాత్రం కూడదు. ఇవి తెలిసి ఉపాయమెరిగిన వాళ్ళు కూడా వీటి వల్ల చెడడం కద్దు. విధికృత్యం ఇలాగే ఉంటుంది. అంచేత ఆలోచిస్తే కష్టాలకి కారణాలు కనపడవు. బంధువులు కలగడము, వాళ్ళు గతించడము, వరదలో కర్రపుల్లలు కలుసుకుని విడిపోవడం వంటిది. సంసారంలో 100 1000 తల్లులు, తండ్రులు, భార్యలు, కుమారులు, అన్నదమ్ములు గతించారు మనిషికి. అందులో ఎవళ్ళ కోసం ఏడవడం? అంచేత అంతా అశాశ్వతమైందని భావించడమే తెలివైన పని. కాలం మహాసముద్రం. పుట్టుక, ముసలితనము, చావు ఇవే ఇందులోని మొసళ్ళు. లోకమంతా ఈ మహాసముద్రంలో మునిగి ఉంది. ఇది తెలుసుకున్నవాడు విచారం విడిచిపెడతాడు, ధర్మ మార్గంలో నడుచుకుంటాడు. తన శరీరమే తనకి శాశ్వతం కాదు. మనిషికి బంధువుల శాశ్వతం. ఏడిస్తే మాత్రం చచ్చిన ప్రాణి తిరిగి వస్తుందా? మనస్సు మరింత బాధపడటం తప్ప మరో లాభం లేదు. కనుక రాజా, విచారం విడిచిపెట్టు. నీ కులధర్మ ప్రకారము కర్మలు మొదలెట్టు. సత్పురుషుల సహవాసం చెయ్యి. పాపాలు పోగొట్టుకో. పవిత్రుడివి పవిత్రుడివి కా. లోకం పొగిడినట్టు కీర్తి సంపాదిస్తావు. నా మాట మనసులో పట్టించుకో అన్నాడు. ఇది అప్పుడు అశోకుడి ఉపదేశంతో వివేకం తెచ్చుకున్నాడు జనకుడు. అతన్ని సాగనంపి తన కర్మలు తాను నిర్వహించడం కోసం ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అంచేత ధర్మరాజా, నువ్వు అలాగే విచారం విడిచిపెట్టు, ఉత్తమ క్షత్రియుల పంథ అనుసరించు.
రాజ్యం పాలించు, మరో ఆలోచన పెట్టుకోకు అన్నాడు. తర్వాత మాట్లాడలేదు ధర్మరాజు. ధర్మరాజు పని అదే. ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది? విన్నారు ఇవన్నీ కదా. చెప్తూనే అని అర్థమైంది గురూజీ. ఎన్ని వేల మంది తండ్రులు, వేల మంది తల్లులు, సంవత్సరం వందలు వేలు తల్లులు, తండ్రులు, భార్యలు, కుమారులు, అన్నదమ్ములు ఎందరో గతించారు. అందరూ ఎవరి కోసం ఏడవడం? ఎవరి కోసం ఏడుస్తారు చెప్పండి? ఎన్నో జన్మలలో ఎందరో తండ్రులు, ఎందరో తల్లులు ఎవరి కోసం ఏడుస్తారు? అంచేత అంతా అశాశ్వతమందని భావించడమే తెలివైన పని. కాలం మహాసముద్రం. ఎలా ఉంటారు అసలు? దానికి ఏడవడం అవసరం లేదు కదా. మరి గత జన్మలో ఉన్నటువంటి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ బంధువులు, ఆ కుటుంబం, ఆ పిల్లలు ఎలా? గత జన్మలు గుర్తుండవు కదా గురూజీ. ఈ జన్మలో కూడా ఎన్నో గుర్తులేవు కదా. మరి మర్చిపోండి. ఈ జన్మలో అన్ని గడ గుర్తున్నాయని ఎన్నో కష్టాలు అనుభవించాము, ఎన్నో నొప్పులు, ఎన్నో బాధలు, అవన్నీ గుర్తున్నాయా? మనం పడ్డ బాధలను గుర్తున్నాయా? ఆ నొప్పులను గుర్తున్నాయా? ఆ రోగాలను గుర్తున్నాయా? ఎన్నోసార్లు జ్వరం వచ్చింది గుర్తుందా? ఎన్నోసార్లు తలనొప్పి వచ్చింది గుర్తుందా? గుర్తులేవు కదా. గుర్తులేవు, ఎప్పటికప్పుడే ఏడుస్తాము, నవ్వుతాము. రోగాలు నయం చేసే వైద్యులు కూడా రోగాలు వస్తున్నాయి మరి కదా. వాళ్ళకి రోగాలు వస్తున్నాయి కదా. రోగాలు రాకుండా ఉంటారా వైద్యులు? వాళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయి మరి. గురూజీ ఈ కాబట్టి జన్మలో కూడా చచ్చిపోయిన తర్వాత ఒక రోజున్న మొదటి రోజున్న దుఃఖం, రెండో రోజు ఉండదు, రెండో రోజున్న దుఃఖం, మూడో రోజు ఉండదు, మళ్ళీ మర్చిపోతారు. దుఃఖాలు నిజానికి ఇప్పటి వాళ్ళు ఒకసారి అనిపిస్తుంది, వీలైనా అనిపిస్తుంది. అసలు అంత్యక్రియ కూడా రావట్లేదు కదా, అంత్యేష్టి కూడా. అమెరికాలో ఉన్నటువంటి కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాలు ఎక్కడ వస్తున్నారని? అంత్యక్రియలకు వస్తున్నారా? అది ఎక్కడ? తప్పే కదా గురూజీ. తప్పు ఒప్పు తర్వాత వాళ్ళకు ఇదంతా అర్థమైందన్నమాట. ఎవరు శాశ్వతం కాదని చెప్పి పోయిన వాళ్ళు పోయారు, అంతే అయిపోయింది. పోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ఏడిపోలేదు ఇప్పుడు, ఏడవట్లేదు అంటే బాగా అర్థం చేసుకున్నారన్నమాట. అదేం కాదులే గురించి, అక్కడ వాళ్ళకి పర్మిషన్ లేక ఏ ఇబ్బంది అయ్యో రారంతే. పర్మిషన్ లేక డబ్బులు ఖర్చు వ్యర్థం కదా. రానుపోయిన ఖర్చులు ఉన్నాయి అవుతాయి, ఆ ఖర్చు వేస్ట్. కాబట్టి రాకపోవడం మంచిది. అది ఇవన్నీ ఎవరో ఎన్నో గురించి. అశ్వకుడు చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి సందర్భంలో మనకు పనికొచ్చే ఈ సాంత్వన వచనాలు, ఇదంతా కూడా మనకు పనికొచ్చే ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇవన్నీ మనం అనుకుంటా కూడా, ఎవరైనా చనిపోతే కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం సాంత్వన వచనాలు చెప్తుంటాం, ధైర్యం చెప్తుంటాం కదా. ఇటువంటి మాటలు చెప్తాం కదా మనం కూడా. పోయిన వాళ్ళు వస్తారా, తిరిగి వస్తారా, రారు, బాధపడకూడదు చెప్తుంటాం కదా. ఎక్కడ వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు చెప్పండి. ఈ పనికొచ్చే వాక్యం చాలా ఉన్నాయి. ఏది ఉండదు, ఏది రాదు, ఈ చావు పుట్టుకలు సహజం. ఇదంతా ఈ వాక్యాలు రాసుకోండి, పనికొచ్చే వాక్యాలు బాగున్నాయి ఇందులో. అశ్వకుడి ఉపదేశం చాలా బాగుంది. అంటే చివరికి అశ్వముడికి మాటలు విన్న తర్వాత జనక మహారాజు సాగనంపి మళ్ళీ రాజ్యం చేయడం జరిగింది. ఇంటి దగ్గర ఉండిపోతాడు. ఇంటి దగ్గర ఉండి కూడా ఆ ఇల్లు నాది, భార్య నాది, ఇటువంటి ఏం భావన ఉండదు. ఇక అర్థమైపోయింది అనమాట. ఇదన్నామమ్మ, ఆ రాజ్యం కూడా నాది కాదు, ఊరికే దాన్ని ఏమంటారు, వాచ్మెన్ పని, కేర్ టేకర్, అంతే. కేర్ టేకర్ లా ఉంటాడు రాజ్యానికి జనక మహారాజు. ఆ రకంగా నువ్వు కూడా ఉండని చెప్పేసి మంచి ఉదాహరణ చెప్పడం జరిగింది ధర్మరాజుకు. అయినా ధర్మరాజు చివరికి ఏం చేశాడు? మళ్ళీ మాట్లాడలేదు ధర్మరాజు. అన్నగారి వైఖరి చూసి కృష్ణుడితో అన్నాడు అర్జునుడు, కృష్ణ, బంధు మరణం వల్ల దుఃఖం ముంచుకు వచ్చి వివేకం మందగించింది అన్నయ్యకి. అంటే వివేకం మందగించింది, వివేకం తగ్గిపోయింది అన్నయ్యకి, ధర్మరాజుకు. బుద్ధిబలం వికలమైంది. తగిన మాటలు చెప్పి నువ్వే ఓదార్చాలి ఇప్పుడు అని అర్జునుడు అంటాడు. అర్జునుడు అలా చెప్పడంతోనే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేసి అతడి చెయ్యి పట్టుకున్నాడు. నమస్కారం చేసింది ఎవరు? ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. నమస్కారం ఎవరు చేశారు చెప్పండి? కృష్ణుడే ధర్మరాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అతడి చేయి పట్టుకున్నాడు. తామర పువ్వు లాంటి మొహంతో కలకలలాడుతూ ఇంపైన మాటలతో ఇలా ఎత్తుకున్నాడు. ఇక్కడ చదవండి. ధర్మరాజా, ప్రభురాజు గారు, ధర్మరాజా, నమస్తే పురుషుల్లో గురూజీ. ఇది ఎన్నో పేజీ గురూజీ? ఇది కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ. పేజ్ నెంబర్ 23-79.
2389 గురుజీ. 7-9 7-9 2379. ధర్మరాజా దొరికిందా? దొరుకుతుంది గురుజీ. ఇది కొంచెం ఇబ్బంది అయింది. దొరికిందా? అర్జునుడు అలా చెప్పడం గురుజీ. శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేసి అతడి చేయి పట్టుకున్నాడు. తామర పువ్వు లాంటి మొహంతో కలకల్లాడుతూ ఇంపైన మాటలతో ఇలా ఎత్తుకున్నాడు. ధర్మరాజా, పురుషుల్లో పెద్ద పులివి నువ్వు. మనస్సు కష్టపెట్టుకుంటూ ఇలా విచారిస్తావెందుకు? మా బంధువులు పోరాటంలో అద్భుతమైన సాహసం చూపించారు. మీ బంధువులు మా బంధువులు కాదు. మీ బంధువులు పోరాటంలో అద్భుతమైన సాహసం చూపించారు. స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ రాజుల సంగతంతా కళ. రాజుల మాట ఎందుకు? మనిషన్నవాడు ఎవడు చిరకాలం పుట్టి కట్టుకు ఊరేగుతాడు చెప్పు. పుట్టి కట్టుకొని ఊరేగించడని. కట్టుకు ఊరేగుతాడు చెప్పు. వెనకటికి సృంజయుడని ఒక రాజు ఉండేవాడు. అతడు కొడుకు పోయి ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు ఇదిగో ఈ నారదముని అతడికి 16 రాజుల వృత్తాంతం చెప్పి ఓదార్చాడు. అప్పుడు ఇదిగో ఈ నారదముడి పక్కకు ఉన్నాడు. పక్కన ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. చాలా ఉన్నాం ఉన్నారు కదా. ఇంకా దేవరుడు దేవస్థానం అంతా ఉన్నా కదా. ఇంతమంది దేవస్థాన ఋషి అందరు ఉన్నారు. నారద మహర్షి కూడా ఉన్నాడు. అందుకే ఇదిగో ఈ నారదముని అని చెప్పేసి అందుకే చెప్పాల్సి వస్తుంది. ఇదిగో ఈ నారదముని అతడికి 16 రాజుల వృత్తాంతం చెప్పి ఓదార్చాడని చెప్పేసి అంటూ నారదముని చూపించి ఈ మహాత్ముడు అలా మరుత్తుడు, సుహోత్రుడు మొదలైన రాజుల ఘనకార్యాలు వివరించి అంతటి వాళ్ళకి కూడా కాలం తప్పించుకోవడం సాధ్యం కాకపోవడం తెలియజెప్పాడు సృంజయుడికి. అభిమన్యుడు కాలం చేసి నువ్వు విచారంతో ఉన్నప్పుడు జాలిపడి వ్యాసుడు నీకు అవి వివరించాడు. అదిగో ఆ మాటలే నేను ఇప్పుడు చెబుతున్నాను, ఆలకించు అంటూ 16 రాజుల కథలు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పడంతోనే సృంజయుడి కొడుకు సువర్ణిష్టివి పుట్టుక, అతడి చావు లోగడ విన్నాను. అయినా వివరంగా వినాలనిపిస్తోంది, వినిపించు అన్నాడు ధర్మరాజు. అవును అందుకున్నాడు శ్రీకృష్ణుడు. సువర్ణష్టివి కథ నారదుడికి సంబంధించిన వరకే చెప్పాడు వ్యాసముని. ఆ కథలో పర్వతుడు కూడా ఉన్నాడు. అదంతా వినిపిస్తాను విను. పర్వత నారదుల కథ. నారదుడి చెల్లెలి కొడుకు పర్వతుడు నారదుడు ఇద్దరు భూలోకంలో తిరగడం కోసం కలిసి స్వర్గం నుంచి దిగారు. ఒకళ్ళ మనసులోని మాట ఒకళ్ళకి దాచకూడదని ఇద్దరు కూడబలుక్కున్నారు. దాస్తే శాపం పాలు కావాలని ఒట్టు వేసుకున్నారు. అలా తిరుగుతూ ఒకనాడు సృంజయుడి దగ్గరికి వెళ్ళారు. ఎంతో భక్తితో వాళ్ళని పూజించాడు సృంజయుడు. మీ ఇంట కొన్నాళ్ళు ఉండాలని ఉంది, ఏమంటావు అన్నారు పర్వత నారదులు. అంతకంటేనా అంటూ సంతోషించాడు సృంజయుడు. అతడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సుకుమారి. ఆమెను పిలిచి ఈ బిడ్డ మీకు పరిచర్య చేస్తుంది, హాయిగా ఉండండి అన్నాడు సృంజయుడు. అమ్మ, దేవతల్ని ఆరాధించినట్టు వీళ్ళని ఆరాధించు అని సుకుమారితో చెప్పాడు. అవసరమైన వస్తువులన్నీ సమగ్రంగా సమకూర్చాడు. అలా సుఖంగా మునీశ్వరులు ఇద్దరూ సృంజయుడి ఇంట ఉంటూ వచ్చారు. అందమైన నడకతో, శరీరకాంతికి మెరుగుపడుతున్న పాదాలు, కనబడకుండా వింతగా పుట్టుకు వస్తున్న నూగారు, ఏర్పడిని నడుము మీద ముడతలు, సన్నని నడుము, పొటమరిస్తూ చుట్టూ జిగి ఎక్కుతున్న స్తనాలు, చుట్టూ తెల్లగా మధ్య నల్లగా అందం ముట్టిపడుతున్న నేత్రాలు, తొలి యవ్వనంలో నవనవలాడుతూ రాజకుమారి సుకుమారి దగ్గర తిరుగుతూ ఉంటే నారదముని మనస్సు ఆమె మీద తగులుతుంది. మన్మధుడి బాధతో అతని ధైర్యం దిగజారిపోయింది. ఆ విచారంతో బాగా చిక్కిపోతూ వచ్చాడు అతడు.
లోలోపల బాధపడుతూ అది మేనల్లుడితో చెప్పడానికి సిగ్గుపడ్డాడు. మేనమామ అలా పాలిపోయిన మొహంతో దిగాలు పడి ఉండడము, ఎప్పుడూ విచారంగా ఉండడము కనిపెట్టాడు పర్వతుడు. ఏమా అని ఆలోచించాడు. దివ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు. మామ, ఒట్టు తప్పిపోయావు. నా పట్ల కపటం చేశావు కదూ. రాజకూతురు మీద మనస్సు పుట్టడం నాతో చెప్పావు కావు. దాచావు. శపిస్తున్నాను. కామం బలీయమైంది కనుక ఈ లేడి కళ్ళ చిన్నదాన్ని వరించకుండా నిలవలేవు నువ్వు. అయితే దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొహం కోతి మొహమైపోతుంది అని శాపం పెట్టాడు. నారదుడు నొచ్చుకున్నాడు. స్వర్గానికి వెళ్లే శక్తి లేకుండా ఉండాలి నీకు అని మేనల్లుడికి ప్రతిశాపం పెట్టాడు. పర్వతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రజల పూజలు అందుకుంటూ ఎక్కడెక్కడో తిరిగాడు. శాపం వచ్చినా రాని అనుకున్నాడు నారదుడు. సుకుమారుని ఇమ్మని సృంజయుని అడిగాడు. సమ్మతించాడు సృంజయుడు. సుకుమారుని నారదుడు పెళ్లి చేసుకున్నాడు. 3 ముళ్ళు ఇట్టే పడేసరికి కోతి మొహం తయారైంది నారదమునికి. అయితే అసహించుకోలేదు సుకుమారి. అన్ని విధాలా భర్తని సంతోషపెడుతూ వచ్చింది. పతివ్రతగా అతన్ని ఆరాధించింది. ఇలా ఉండగా ఏదో పని మీద ఒకనాడు నారదుడు అడవికి వెళ్ళాడు. అక్కడ పర్వతుడు ఔపించాడు. నమస్కరించాడు. మామ, నువ్వు పెట్టిన శాపం మళ్లించవు అని ప్రాధేయపడ్డాడు. నువ్వు ముందు శపించావు కనుక నువ్వు ముందు మళ్లించాలి అన్నాడు నారదుడు. సరే అని అంగీకరించాడు పర్వతుడు. ఇద్దరూ అలా రాజీ పడ్డారు. ఒకళ్ళ శాపం ఒకళ్ళు మళ్లించారు. అల్లుడు మామలు కలిసి సృంజయుడి ఇంటికి వచ్చారు. నారదుడిని చూసింది సుకుమారి. కోతి మొహం లేకపోవడంతోనే ఇంకెవడో అనుకుంది. మాట్లాడకుండా మొహం తిప్పేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నవ్వుతూ అంతా చెప్పాడు పర్వతుడు. శాపాలు అవి విప్పి చెప్పాడు. అంతా విప్పి చెప్పాడు పర్వతుడు. నవ్వుతూ అంతా విప్పి చెప్పాడు పర్వతుడు. శాపాలు అవి మళ్లించడము వివరించి ఇతడే నీ భర్త అంటూ ఆమె సందేహం తీర్చాడు. ఇది నువ్వు అడిగిన కథకి పూర్వ కథ. సువర్ణిష్ఠిని కథ స్వయంగా నారదుడే చెప్తాడు విను అన్నాడు. అవును, ధర్మరాజు వైపు తిరిగి ఎత్తుకున్నాడు నారదుడు. కృష్ణుడు చెప్పింది నిజమే. సువర్ణష్ఠీవి చరిత్ర చెబుతాను ఆలకించు. ఇదంతా పౌరాణిక కథ. నారదుడు పెళ్లి చేసుకోలేదు, ఏం కాలేదు, ఏం జరగలేదు. అలాగే ఒక మాట, ఇంతకుముందు ధర్మరాజు అబద్ధాలు ఆడినట్టు ఈ హతోహత ఏంటి కుంజరవ నరోవ అని చెప్పేసి, హతోహత అశ్వత్థామ కుంజరవ నరోవ అంటే అది ఏనుగా అశ్వత్థామ నరుడా తెలియదు అన్నట్టు ధర్మరాజు చేత అబద్ధాలు ఆడించినట్టు చెప్తుంటారు. నిజానికి విశుద్ధ మహాభారతం ఇది లేదు. ధర్మరాజుతో అబద్ధాలు ఆడించినట్టు లేదు. పౌరాణిక కథ అంటూ ఉంటుంది కానీ ధర్మరాజు అబద్ధాలు ఆడలేదు, అశ్వత్థామ చనిపోయినట్టు అబద్ధాలు ఆడి చెప్పినట్టు ఇక్కడ ఇంతకుముందు వచ్చింది ప్రసంగము, అది లేదు. అది గుర్తుంచుకోండి. విశుద్ధ మహాభారతంలో ఆ ప్రసంగం లేదు. భీముడు అంటాడు ఆ మాట నిజానికి. అలాగే ద్రౌపది గుడ్డివాని కూడా గుడ్డివాడు అన్నట్టు అమ్మాయ సభలో అది కూడా ద్రౌపది అనలేదు, భీముడే నిజానికి. అక్కడ కూడా భీముడు అంటాడు నిజానికి. అది ఇటువంటి చాలా విషయాలని మహాభారతంలో విశుద్ధ మహాభారతం తెలుస్తాయి. విశుద్ధ మహాభారతం ప్రయత్నం చేయండి. స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు పబ్లిషర్స్ ఏంటి హసానంద్, గోవిందరామ్ హసానంద్, ఢిల్లీ, అక్కడ దొరుకుతాయట. ఇటువంటి విషయాలు ఉండవు. ఈ నారదుని కథ ఇదంతా కూడా లేదు నిజానికి, గుర్తుంచుకోండి. సువర్ణిష్ఠి కథ చెప్పండి. అలా నేను, అల్లుడు, పర్వతుడు సంతోషంగా సంజయుడు రాజు ఇంట్లో ఉన్నాం ఇక్కడ చెప్పండి. నేను చెప్పాలా గురు? చెప్పండి. అలా నేను, అల్లుడు, పర్వతుడు సంతోషంగా సృంజయరాజు ఇంట్లో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదామని బుద్ధి పుట్టింది మాకు. సృంజయుణ్ణి ఆశ్రయించుకున్న బ్రాహ్మల ప్రార్థనతో ఆ రాజుకి ఉపకారం చేయాలని అతడి దగ్గరికి వెళ్ళాం. ఏదైనా వరం కోరుకో అన్నాం. మీరు సంతోషించడం కంటే నాకు కావలసిన వరాలు ఏమున్నాయి అన్నాడు సృంజయుడు. దేవతల్ని మించిన కొడుకు కావాలని ఉంది నీకు అన్నాం మేము. కనుక అలాంటి కొడుకునే కను అన్నాం. దేవేంద్రుడి తేజస్సు కాపాడాలన్న అభిప్రాయంతో
కాని అతడు చిరకాలం బతకడు అన్నాడు పర్వతుడు. దానికి ఎంతో దుఃఖించాడు సృంజయుడు. ఇలా అన్నావే మహాత్మా, నన్ను అనుగ్రహించాలి కదా అని ప్రార్థించాడు. అయినా మాట్లాడలేదు పర్వతుడు. నాకు మాత్రం జాలి వేసింది. రాజా, ఇంద్రుడి వల్ల భయం లేకుండా శాయశక్తులా నువ్వు కొడుకుని కాపాడు. అయినా అతడు కాలం చేస్తే నన్ను తలుచుకో, నేను చావు మళ్ళిస్తాను. నీ కొడుకు మలమూత్రాలు ఉమ్మి బంగారం అవుతుంది. అతడి పేరు సువర్ణష్టిని అవుతుంది. అవును గురుజీ, సువర్ణష్టివి అవుతుంది. సంతోషించు అని ఓదార్చాను. దాంతో అతడు సంతోషానికి అంతం లేకపోయింది. మా దారిని మేం వచ్చేశాం. సంజయుడికి అనుకున్న ప్రకారం కొడుకు పుట్టాడు. వాడి మలమూత్రాలు మీ కన్నీళ్లు చెమట అంతా బంగారంగా ఉండేది. అలా పెరుగుతూ ఉండేవాడు వాడు. ఇలా ఉండగా సమయం కనిపెట్టి మూఢులు కొంతమంది దొంగలు ఆ బాలుని ఎత్తుకుపోయారు. నోట్లో గుడ్డలు కుక్కి అడవికి పట్టుకుపోయారు. ఒళ్ళంతా శోధించి బంగారం దొరకపోవడంతోనే చంపేశారు. పీనుగు పారేసి వెళ్ళిపోయారు. తన కొడుకుని ఇంద్రుడే ఎత్తుకుపోయాడనుకున్న సంజయుడు ఏడుస్తూ నన్ను తలుచుకున్నాడు. వెంటనే నేను వెళ్ళాను. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన రాజులు విషయం చెప్పి ఓదార్చాను. విచారం పోగొట్టాను. పిల్లాన్ని తెలివి తక్కువగా దొంగలు చంపిన సంగతి చెప్పాను. దొంగల మూఢత్వం వల్ల చచ్చి నరకానికి పోయాడు నీ కొడుకు. వాణ్ణి తెచ్చిపెట్టుకో, నీకు మళ్ళీ ఇస్తాను, విచారించకు అన్నాను. మనస్సులోనే దీవించాను. అద్భుతంగా వెంటనే బతికి వచ్చేశాడు సువర్ణష్టివి. సంజయుడి సంతోషం అంతా ఇంత కాదు. అతడి దగ్గర నుంచి వచ్చేస్తూ, ఇదిగో ఇది ఇంద్రుడు చేసిన పని కాదు. ముందు ముందు ఇతన్ని చంపడం కోసం కాసుకునే ఉన్నాడు ఇంద్రుడు. కనుక కంటికి రెప్పలా కాపాడాలి, మర్చిపోకు అని చెప్పాను. కొంతకాలం గడిచింది. సువర్ణష్టివి తనని మించిపోతాడని సందేహించాడు దేవేంద్రుడు. అతన్ని చంపడానికి పూనుకున్నాడు. అయితే నన్ను పర్వతుల్ని తలుచుకుని భయపడ్డాడు. బృహస్పతితో ఆలోచించాడు. అతడు ధైర్యం చెప్పాడు. భయం పోగొట్టాడు. స్వర్గంలో ఉండడం వల్ల బుద్ధి కలిగి ఉంది. వజ్రాయుధం. దాన్ని చూసి నువ్వు పెద్ద పులివై వెళ్ళు, సంజయుడి కొడుకు సువర్ణష్టివిని చంపేసిరా అన్నాడు ఇంద్రుడు. పెద్ద పులై బయలుదేరింది వజ్రాయుధం. అదే సమయానికి సిరి సంపదలతో సంతోషిస్తూ ప్రియ భార్యలతోనూ కుమారుడితోనూ గంగ ఒడ్డున అడవుల్లో విహరిస్తున్నాడు సంజయుడు. పువ్వులు అవి కోసుకుంటూ కేలి వినోదాల్లో తేలుతూ మరో తలుపు లేకుండా ఉన్నాడతడు. వంచనతో అక్కడ వజ్రాయుధం పొంచుండి ఒడుపు చూసుకొని మదపుటేనుగులా నడుస్తున్న సువర్ణష్టివి మీద పడింది. అతన్ని చీల్చేసి మాయమైపోయింది. చచ్చిన కుర్రాన్ని చూసి కెవ్వున కేక వేసింది దారి. గోలు గోలు మంది. భార్యలతో కూడా పరిగెత్తుకు వచ్చాడు సంజయుడు. చచ్చిన కొడుకును చూసి అంతమంది గుండెలు బాదుకు ఏడ్చారు. మళ్ళీ నన్ను తలుచుకున్నాడు సంజయుడు. దేవేంద్రుడి మనసులోని కోపం పోగొట్టి ఉత్తర క్షణంలో సంజయుడి దగ్గరికి వెళ్ళాను. సువర్ణష్టివిని బతికించాను. సంతోషంతో రాజుతో కొంచెం సేపు మాటామంతి అడుగుతూ గడిపి అతడు అనుమతించాక వెళ్ళిపోవచ్చాను. తండ్రి సంతోషించినట్టు నడుచుకున్నాడు సువర్ణష్టివి. తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చాడు. మంచి వాళ్లను ఆదరించాడు, చెడ్డవాళ్లను దండించాడు, యజ్ఞాలు చేశాడు. 1100 సంవత్సరాలు రాజ్యం చేశాడు. విన్నావు కదూ ధర్మరాజా. కృష్ణమూర్తి వ్యాసముని ఎంతో ఆదరణతో చెప్పిన మాటలు గొప్ప అర్థవంతమైనవి. వాళ్ళ మహోపదేశం మనస్సుకు పట్టించుకో, భూభారం వహించు, మహాకీర్తి కలుగుతుంది, ధర్మము పెరుగుతుంది అన్నాడు. మాట్లాడలేదు ధర్మరాజు. కనకరిస్తూ మళ్ళీ అందుకున్నాడు వ్యాసముని. క్షత్రియుల నమస్తే గురు. ఇలా కథల రూపంలో చెప్పడం జరిగింది. అంటే మొత్తం అయితే చనిపోయినప్పుడు కూడా మళ్ళీ బ్రతికించి మళ్ళీ రాజ్యం వెళ్ళడం, యజ్ఞాలు చేయడం రాజు యొక్క పని, కర్తవ్యం అది. అంటే చనిపోయేటప్పుడు కూడా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రతకనే ఆశ ఉండాలి, యజ్ఞాలు చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, కాపాడాలి. ఇది ముఖ్యం పెట్టుకోవాలి. అంటే సోనష్టి చూడండి, చనిపోవడం అయింది, మళ్ళీ రావడం, బ్రతకడం అయింది, చివరికి రాజ్యం వెళ్ళడం అయింది. ఇంకా చనిపోలేదు కదా, అటువంటి కష్టాలు రాలే కదా ఇంకా.
అంటే దాని అర్థం ఏంటంటే సువర్ణిష్టివికి నిజానికి రోగాలు వచ్చినాయంట అనుకోవాలి మనం. అంటే భయంకరమైన రోగాలు వచ్చినాయి, బ్రతికిపోయాడు అనమాట. ఆ రకంగా అనుకోవాలి. అంటే బతికాడు అంటారు కదా, సచ్చి బతికాడు మరో జన్మ అంటాం కదా, ఆ విధంగా పెద్ద పెద్ద రోగాలు వచ్చి ఉంటాయి, బ్రతికిపోయి ఉంటాడు. ఇలా ఎటువంటి సమస్య వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా భయపడకూడదు. ధర్మం ముఖ్యం, అది బాగా గుర్తుంచుకోవాలి. మన కర్తవ్య కర్మ చేయడానికి చివరి శ్వాస వరకు ప్రయత్నం చేయాలి. రోగాలు వచ్చాయని చెప్పేసి, నష్టాలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని చెప్పి భయపడకూడదు. ఏమొచ్చినా ప్రాణం పోతున్నప్పుడు కూడా ధర్మమే ముఖ్యం. అది పారిపోకూడదు, ఎక్కడికి పారిపోకూడదు, మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి. పారిపోతే అది నేరం అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడం నేరమే, బాధ్యత నుంచి దూరం పారిపోవడం కూడా నేరమే. ఆ పని చేయకండి, ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమనిపించింది? ధర్మరాజు అబద్ధం ఆడా? ఇది గుర్తుంచుకోండి, ధర్మరాజు అబద్ధం ఆడలేదు. ఇది పౌరాణికంగా ఉన్నటువంటి ఈ మహాభారతంలో ఉన్నాయి, కానీ విశుద్ధ మహాభారతములు అది లేదు. రాసి పెట్టుకోండి. ధర్మరాజు అనలేదు, అబద్ధాలు ఆడలేదు, కృష్ణుడు ఆడించలేదు. ఇంకా గురుజీ ఢిల్లీలో దొరుకుతుందన్నారు, మరి తెలుగులో ప్రచురించారా గురుజీ? వాళ్ళు మామూలుగా హిందీలో ప్రచురిస్తారు కదా పుస్తకము. అదే సూర్యనారాయణ గారు, టి సూర్యనారాయణ గారు, హైదరాబాదు వారసి కూడా, సీతాఫలం మండి, గాయత్రి ఆశ్రమం దగ్గర. మన అందులో మురళీ బ్రహ్మచారి గారి అడ్రస్ ఉంది, కోడి సుబ్బారావు గారి అడ్రస్ ఉంది. కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎవరైనా కనుక్కున్నారా ఇంతవరకు? నేను అరణ్యపురం కనుక్కుంటా. అరణ్యపురం ఇవాళ ఉంది, కనుక్కుంటా. నలమంది దగ్గర ఉంది. అది ఈ శాంతిపురం ఉందా లేదా? ఉండే అవకాశం ఉంది. వారు విశుద్ధ రామాయణం కూడా అనువాదం చేశారు. అదే స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రామాయణం కూడా శుద్ధంగా రాశారు, మహాభారతం కూడా రాశారు. హిందీలో అయితే దొరుకుతుంది. శాంతిపురం విడిగా, అనుశాసనపురం విడిగా ఉంటే మంచిది హిందీలో, కానీ 1, 2 అంటే కష్టం. మళ్ళీ ప్రయత్నం చేయండి, హిందీ అయినా పర్వాలేదు, తెప్పించే ప్రయత్నం చేయండి. నేను కనుక్కుంటాను అడ్రస్, ఎవరి ద్వారా తెప్పించాలో. అంటే వాళ్ళది కూడా వెబ్సైట్ ఉంటుంది, గోవిందరామ్ హసనంద్ వాళ్ళది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏం అర్థం చేసుకున్నారు ఎంత విన్న తర్వాత? ఇవన్నీ మన కోసం అనుకోవాలి. ఏది మిగులదు, ఏది ఉండదు, దీనికోసం ఏడవద్దు. ఈ జన్మలో వారి కోసం, గత జన్మలో వారి కోసం, వచ్చే జన్మలో వారి కోసం కూడా ఏడవద్దు. అలాగే ఈ జన్మలో పడ్డ కష్టాలు, నష్టాలు, వాటిని గుర్తు చేసుకుంటూ కూడా ఏడవద్దు. ఎవరైనా ఏడ్చేవారు ఉంటే దయచేసి ఈ రోజు నుంచి మానుకోండి. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, నష్టాలు, రకరకాల సమస్యలతో గుర్తు చేసుకుంటారా? ఏడుస్తారా? నిజంగా గుర్తు చేసుకోవాలనుకుంటే మంచి కూడా ఉన్నాయి, సుఖపడ్డవి కూడా ఉన్నాయి. మనకెందరో సహకరించినారు, ఆదుకున్నారు రకరకాలుగా, వారిని గుర్తు చేసుకోండి. ఏడవడం మానుకోండి. ఇంకా ఏడుస్తున్నారు ఎవరైనా? ఏడుస్తున్నారా? భగవద్గీతలో మీరు సంకల్పం చేశారు, విషాదము నిషేధం అని. విషాదము నిషేధం. ఏడుపు వస్తుంది ఎవరికైనా? మాట్లాడండి. లేదు గురుజీ, ఎవరు చేయలేదు. విషాదం నిషేధం ఎల్లప్పుడు. గుర్తుంచుకోండి, ఏడుపు వచ్చిందంటే నాకు బుద్ధి లేదంటే అనుకోండి, నాకు బుద్ధి లేదు కాబట్టి ఏడుస్తున్నానని చెప్పేసి ఒప్పుకోండి. ఏడుపు వస్తే బుద్ధి పని చేయనట్టే, ఇంకా మాట లేదు. ఏడుపు వచ్చింది అంటే నాకు బుద్ధి పని చేయలేదు అని ఒప్పుకున్నట్టే అవుతుంది. జాగ్రత్త, సరేనా? అయినా ఏడుపు వస్తుంది వెంటనే చెప్పుకోండి. మళ్ళీ ఏడుపు ఎందుకు వస్తుంది? నాకు అర్థం కాలేదు కాబట్టి ఏడుపు వస్తుంది. అర్థమైతే ఏడుపు రాదు. కృష్ణారావు గారు ఏమంటున్నారు చెప్పండి. కృష్ణారావు గారు. గురుజీ, అదే నాకు ఒక సందేహం వస్తుంది గురుజీ. ఇదంతా వింటూ ఉంటే శాంతిపురము అర్జునుడికి యుద్ధంకు ముందు ఆయన ఈ బంధువులు చూసి వీరందరూ చంపుకొని నేను ఈ రాజ్యం చేసుకుంటాను, ఈ రాజ్య భాగాలు ఏమి చేసుకోవాలి, ఎందుకు ఇది, ఈ నెత్తుగురు నేను తినలేనని ఆయన అప్పుడు బాధపడ్డాడు.
దానికి కృష్ణుడు భగవద్గీత చెప్పి ఆయన జ్ఞానవంతం చేసి ఎందుకు నువ్వు యుద్ధం చేయాలో ఏమిటి ఈ కర్తవ్యం ఏమిటంటే అక్కడ బాధ ఆయన చేశారు. ఈయన అంతా అయిపోయిన తర్వాత బంధువులు చనిపోయిన తర్వాత ఇప్పుడు విచారిస్తున్నాడు ధర్మరాజు. నన్ను అడిగితే అర్జున విషాదమే మంచిదని నాకు అనిపించింది. ఎందుకంటే జ్ఞానం తెలిసింది, ప్రపంచానికి కూడా తెలిసింది. అది గురించి అది నా సందేహము. లింక్ ఉంది, భగవద్గీతకు దీనికి లింక్ ఉంది. అవును. అది గురించి అదైనా ఏదైనా ఇవన్నీ కూడా మనవే. అవును. అప్పుడు అర్జునుల మనమే, ఇప్పుడు ధర్మరాజుల మనమే. ధర్మరాజు మనమే. అంత అయిపోయాక ప్రచారిస్తున్నాం. మనకు ఇటువంటి స్థితి మనకు కూడా ఎన్నోసార్లు వచ్చింది, వస్తూనే ఉంది, ఇంకా వస్తుంది. రాబోయే కాలం కూడా ఇంకా వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్న అయిన తర్వాత మనకు అంత చేస్తాం, చివరికి వద్దనిపిస్తుంది. ఎందుకు ఇదంతా అనిపిస్తుంది. అయితే శాంతిపురం పూర్తి అయితే తప్ప అసలు రహస్యం అప్పుడు బయటపడుతుంది, బాధపడుతుంది. ఏం లేదు, ధర్మరాజు ఒప్పుకుంటాడు, మళ్ళీ రాజ్యం చేస్తాడు కదా, రాజ్యం వెళ్తాడు. ఇక్కడ ఒక విషయం, ఒక రహస్యం అర్థం చేసుకోండి. అర్జునుడైనా, భీముడైనా, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళందరూ కూడా వాళ్ళ సాంత్వన కానీ వాళ్ళ యొక్క లాగడం అనేది రాజ్యం చేయాలి అని వాళ్ళ వెనుక ఒకటి ఉంది. ఏముంది, మేము చాలా కష్టపడ్డాం కదా, ఈ సుఖాలకు భోగాలకు దూరంగా ఉన్నాం కదా. మధ్య ఒక మాట వస్తుంది, మీ తమ్ములకు సుఖాలు అంటే అడవిలో ఉన్నప్పుడు నువ్వు మాట ఇచ్చావు, యుద్ధమైన తర్వాత మనం గెలిస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, సుఖాలు అనుభవిస్తామని చెప్పి మాట ఇచ్చావు. వారు పాపం సుఖాలు లేకుండా పోయింది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళకేమో సుఖాలు కావాలి, భోగాలు కావాలి, లోపల ఉంది సూక్ష్మంగా. అర్జునుడు, భీముడు, నకుడు, సహదేవుడు, ద్రౌపది వాళ్ళకు కసి కూడా ఉంది, వాళ్ళకు కసి తీరింది కూడా, పగ తీరింది కదా. కానీ కృష్ణుడు చెప్పే మాటలు కానీ, వ్యాసుడు చెప్పే మాటలు కానీ, ఎవరైతే ఈ ఋషులు వీళ్ళు ఉన్నారో వీళ్ళ మాటలు వేరున్నాయి. వీళ్ళకి అదంతే ఉండదు. ధర్మం ముఖ్యం, ధర్మం నిలబెట్టడం. ధర్మరాజు మాత్రం యోగ్యుడు, ఇప్పుడు ప్రపంచం ఇంకెవరు లేరు. అంటే ఈ భీముడు కానీ, అర్జునుడు కానీ వీళ్ళకి అంత యోగ్యత లేదు. కాబట్టి ధర్మరాజు ఉండాలని వారి ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఈ రెండు రకాల ఉద్దేశాలు ఉన్నాయి, ఇది గమనించాలి. అంటే మన బంధువులు కొందరు ఉంటారు, ఎందుకు ఇప్పుడే అనేవాళ్ళు, ఎందుకు ఈ దీక్ష ఎప్పుడు తీసుకోవడం, మేము ఉన్నాం కదా, మేము లేమా, మేము చూసుకుంటాం, మేము కాపాడుకుంటాం అంటారు. వాళ్ళని కాపాడడం కోసం, అక్కడ వాళ్ళ కోసమే కానీ మన కోసం ఉండదు. బంధువులు, చుట్టాలు, మిత్రులు ఏదైతే ఉంటారో చాలా తక్కువ ఉంటారు. అంటే మన కోసం, మన ఉన్నంత కోసం, ఆత్మ ఉన్నంత కోసం మీరు వెళ్ళండి, మంచి పని చేస్తున్నారు, మీరు సన్యాసం తీసుకోండి అనే వాళ్ళు ఉండరు. మన బంధువులు, మన ఇంటి వాళ్ళలో ఎవరు కూడా సన్యాసం తీసుకోండి, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా వైరాగ్యం తెచ్చుకోండి అంటే ఎవరు అనరు. కానీ వేరే ఎవరైనా గురువులు, ఆచార్యులు, ఈ ఆధ్యాత్మికంగా ఉన్నవారు, ఈ మార్గం ఉన్నవారు, వారు సహకరిస్తారు. అంటే వారు కూడా అనే అవకాశం ఉంది, ఇప్పుడే మీకు ఇంకా టైం రాలేదు, ఇంకా యోగ్యత లేదు, ఇంకా స్థితి లేదు, ఇంకా ఆగండి అనేవారు ఉంటారు. ఈ మార్గం ఉన్నవారు అంటే స్థితి తెలుసు కాబట్టి, వారికి అనుభవం ఉంటుంది కాబట్టి, ఇంకా మీకు ఆ స్థితి రాలేదు, ఇంకా యోగ్యత పెంచుకోవాలి, ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా సాధన చేసుకోండి, ఇంట్లోనే ఉండండి అంటారు. వారు ఇంట్లో ఉండమంటున్నారు, బంధువులు కూడా ఇంట్లోనే ఉండమంటున్నారు, గురువులు కూడా ఇంట్లోనే ఉండమంటున్నారు. కానీ భేదం ఉంది. అంటే ఇంకా ఆ యోగ్యత పెంచుకున్న తర్వాత అప్పుడు దీక్ష తీసుకోండి అని చెప్పడానికి. ఈ రెండు భేదాలు ఉంటాయి, ఇది గమనించాలి. అలాగే ధర్మరాజు యొక్క స్థితి కూడా అంతే. అంతే వాళ్ళు అంటున్నారు, తర్వాత ఋషులు, మహర్షులు, మునులు వాళ్ళు కూడా అంటున్నారు రాజ్యం వేయడం. ఇక్కడ ఇద్దరి ఉద్దేశాలు వేరు వేరు ఉన్నది గమనించాలి. మనకు కూడా అటువంటి సమస్యలు వస్తాయి. మనం ఏదైనా పని చేద్దామంటే, మంచి పని చేద్దామంటే కూడా అనే వాళ్ళు ఉంటారు. అంతేందుకు ఏదైనా దానం చేద్దామంటే చూడండి, 1 లక్ష రూపాయలు దానం చేస్తామని చెప్పేసి కృష్ణారావు గారు ఇంట్లో చెప్పండి, 1 లక్ష రూపాయలు దానం చేద్దామని చెప్పి అనండి, ఏమంటారు ఇంట్లో? అదే మీ మిత్రులు మీ పరిస్థితి చూసిన వారు ఏమంటారు, మీకే డబ్బులు లేవు కదా, మీకే డబ్బులు అవసరం కదా, ఎందుకు వద్దు, ఆగండి, ఇంకా డబ్బు సంపాదించి ఇవ్వండి అని వాళ్ళు అంటారు. మీ మంచి మిత్రులు ఎవరు ఉంటే, మీ మేలు కోరే వారు ఉంటే ఎవరైనా, ఇప్పుడు ఎందుకు డబ్బులు ఇంక మీకే అవసరం ఉంది కదా, ఆగండి, డబ్బు సంపాదించి ఇవ్వండి అంటారు. ఇంటి వాళ్ళు ఏమంటారు, డబ్బు ఉన్నప్పుడు కూడా అంటారు వద్దు, ఎందుకు ఇస్తారని చెప్పేసి. ఇది డిఫరెన్స్ ఉంటుంది, ఈ భేదం గమనించాలి. సందర్భాలు వస్తాయి, అటువంటిప్పుడు చివరికి మన బుద్ధి పని చేయాలి, మన వివేకం పని చేయాలి. అందరు చెప్తారు, ఇప్పుడు ధర్మరాజు కూడా వాళ్ళు అంటున్నారు, ఇంటి వాళ్ళు అంటున్నారు, బయట వాళ్ళు అంటున్నారు. ధర్మరాజు అర్థం చేసుకుని ఇంటి వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు, అంటే నేను రాజ్యం వేయాల్సిందే, ధర్మాన్ని కాపాడాల్సిందని చెప్పేసి అప్పుడు ధర్మరాజు ఒప్పుకొని రాజ్యం వేయడం జరుగుతుంది. చివరికి మోక్షం పోవడం జరుగుతుంది. ధర్మరాజు ఒకడు మాత్రం మోక్షం పోతాడు. మహాభారతంలో మహాప్రస్థానం ఉంటుంది, ధర్మరాజు ఒకడు మాత్రమే
మోక్షం వెళ్తాడు, మిగతా వారు పోలేరు. భీముడు స్వర్గలోకం పరమ ఉంది. అవును. అంటే అర్థం ఏంటి, వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళకి స్వార్థం ఉంది కాబట్టి, ధర్మరాజు స్వార్థం లేదు, అది భూలం. ఇది విషయం. మిగతా వారికి ఏమన్నా అటువంటి సందేహాలు, ప్రశ్నలు ఇటువంటి ఏమైనా అనిపిస్తే ఇది గుర్తు చేసుకోండి, శాంతిపురం ఉన్న మాటలు గుర్తు చేసుకోండి. చాలా ముఖ్యం. వ్యాస మహర్షి అశ్వముఖుడి మాటలు, జనక మహారాజుకు ఉపదేశం ఇచ్చినటువంటి అశ్వముఖుని యొక్క ఒక్కొక్కరు చెప్తున్న గొప్ప గొప్ప మాటలు అంతా దీనిగా ఉన్నాయి. ఇక్కడ అర్జునుడు గాని, భీముడు గాని, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళ మాటల కంటే ఈ మునులు ఋషుల మాటలు ఎక్కువ తీసుకోవాలి. ధర్మరాజు కూడా వైరాగ్యం, సగం వైరాగ్యం వచ్చినట్టే, అవివేక వైరాగ్యం అనుకోండి, పూర్తి వైరాగ్యం కాదు, కానీ చాలా మంచి విషయాలు చెప్తాడు ధర్మరాజు. అడవికి వెళ్తాను, ఇలా ఉంటాను, ఇటువంటి ఆహారం తీసుకుంటాను, ఈ సుఖాలు వద్దు, భోగాలు వద్దు అని చెప్పేసి అన్న మాటలు కూడా ఉన్నాయి ఆరంభంలో. మునిని అవుతాను, అడవికి వెళ్తానని చెప్పేసి అక్కడ కూడా యుద్ధం చేసిన తర్వాత లభించిన భాగాలను విడిచిపెట్టడం అంటే అది చిన్న విషయం కదా సార్, అది ఎంత ఇది రావాలి. ఏమైనా అనిపిస్తే ఇది గుర్తు చేసుకోండి, మళ్ళీ ఒక చూసుకోండి, చదువుకోండి, వెనక వచ్చే విషయాలు చాలా ఉంటాయి, ఇంకా వస్తాయి. అదే గారు, అదే చేద్దామా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్తే. నమస్తే. ఓం శుభం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. అయిపోలేదు, ఇంకా నమస్తే గురుజీ. అయిపోలేదు, కళ్ళు మూసుకోండి, ప్రశ్నలు అడగండి. నచ్చపోయింది సార్, క్షమించండి. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం. పరంపిత పరమాత్మ. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. మహాభారతం రచించినటువంటి వ్యాస మహర్షికి అనువదించినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. బంధువులారా, మీ అందరికి కూడా వందనాలు, అభినందనలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. ముగించేద్దాం. ధన్యవాదాలు.